హాయ్ హలో వెల్కమ్ టు కేస్ స్టడీ. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ టు లర్న్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ సీజీఎల్లో అయితే మెయిన్ రోల్ ఇంగ్లీష్ ఇది ఉంటుంది. బట్ చాలామంది ఇంగ్లీషే కదా చూద్దాంలే నేర్చుకుందాంలే అన్న థాట్లో ఉంటారు. బట్ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలంటే కొంచెం టైం పట్టుద్ది. సో దాన్ని కూడా ఎలా నేర్చుకోవాలంటే ఎట్లా పడితే అలా నేర్చుకుంటే నీకు రాదు. ఎందుకంటే ఇంగ్లీష్ కూడా దానికి ఒక కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటేనే నీకు మైండ్కి ఎక్కుతుంది. అంతేగాని ఎట్లా పడితే అట్లా నేర్చుకుంటా అంటే అసలు నీకు రాదు. ఎందుకంటే ఈ ఇంగ్లీష్ అనేది చాలా మేజర్ రోల్ పాటిస్తుంది సీజీఎల్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైనా ఏ ఎగ్జామ్లోనైనా కానీ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంగ్లీష్ ఇప్పుడు ఎట్లా నేర్చుకుందాం అనేది నేను ఒక స్టెప్ వైజ్గా అరేంజ్ చేశాను. స్టెప్ వైజ్గా ఇలానే నేను చెప్పినట్టే మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో గెటిన్ అవుతారు. సో ఎలా అంటే ఫస్ట్ దీని టాపిక్ ఏంది వచ్చేసి అంటే హౌ టు లెర్న్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే నేను ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ 1 వచ్చేసి వొకాబులరీ. సో వొకాబులరీ అండ్ స్టెప్ 2 వచ్చేసి సెకండ్ వచ్చేసి గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, fill in the blanks, idioms and phrases, one word substitution, active voice and direct indirect and close test. సో స్టెప్ 1లో ఈ డైరెక్షన్స్లో నేను స్టెప్ 1లో ఎట్లా అంటే ఇప్పుడు స్టెప్ 1 వొకాబులరీ, గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇట్లా ఈ వేలో నేర్చుకోవాలి. సో ఈ వేలో నేర్చుకోవాలంటే మీన్స్ నువ్వు ఇట్లా నేర్చుకుంటే నీకు కొంచెం తొందరగా అర్థమవుతుంది. ఒక్కొక్క సిచ్యువేషన్కి నీకు దాన్ని బట్టి నీకు అది అర్థమవుతుంది. అండ్ స్టెప్ 2 వచ్చేసి స్టెప్ వైజ్ స్టడీ ప్లాన్. ఇప్పుడు నీకు ఎట్లా ఇప్పుడు నేను చెప్పినా కదా ఎట్లా నేర్చుకుంటే బెటరు అని చెప్పేసి. అండ్ స్టెప్ వైజ్ వచ్చేసి మళ్ళీ స్టెప్ 2 వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ వేలో నోట్ చేసుకొని మీరు ఒకసారి నేను చెప్పిందండి రిపీట్గా చూడండి. 2-3 సార్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓకే, స్టెప్ 2 వచ్చేసి ఏంటంటే స్టడీ ఇన్ దిస్ ఆర్డర్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన ఇంగ్లీష్లో మేజర్గా వచ్చేవి అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా వచ్చేది టెన్సెస్ నుండే. సో ఈ టెన్సెస్ నుండి ఖచ్చితంగా కొన్ని మార్క్స్ వస్తాయి. ఆ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టెన్సెస్ నేర్చుకోండి. దెన్ ఇంకోటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, నెక్స్ట్ వచ్చి ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రిపోజిషన్స్ ఈ వేలో అంటే నేను చెప్పిన వేలో నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ స్టెప్ 3 వచ్చేసి వొకాబులరీ బిల్డింగ్, సినోనిమ్, యాంటోనిమ్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రాజెస్, రీడ్ వన్ ప్యాసేజ్ డైలీ. ఒక ప్యాసేజ్ నార్మల్గా డైలీ ఒక ప్యాసేజ్ చదివితే నీకు ఇంగ్లీష్ అనేది నార్మల్గా నీకు వర్డ్స్ అర్థమవుతాయి. ఆ వర్డ్స్ ఎప్పుడు వస్తున్నాయి, దాని తర్వాత ఏ వర్డ్స్ వస్తున్నాయి. సో అలాంటివి చేస్తే నీకు రేపు ఎగ్జామ్ టైంలో ఏమవుతుందంటే నువ్వు 2-3 సార్లు చదివితే నీకు ఆటోమేటిక్గా నీకు ఏ వర్డ్ ఎక్కడ రావాలి అన్న థాట్ నీకు వస్తుంది. చూడు ఒకసారి, రీడ్ వన్ ప్యాసేజ్ డైలీ. నువ్వు ఏ ప్యాసేజ్ కానీ ఇంగ్లీష్లో ఏదో ఒకటి పేపరే కానీ బుక్లో కానీ ఏదైనా ఒక ప్యాసేజ్ చదివితే నీకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ మీన్స్ నువ్వు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయినా లేకపోతే ఎర్రర్ డిటెక్షన్ అయినా ఆ టైంలలో యూజ్ అవుతుంది. ఈ ఒకే వేలో నువ్వు వచ్చిన క్వశ్చన్ని చదివితే ఆ క్వశ్చన్లో నెక్స్ట్ ఏం వస్తుంది అన్న ఐడియా నీకు సింపుల్గా వస్తుంది. సో రీడ్ వన్ ప్యాసేజ్ డైలీ. అండ్ వన్ ప్యాసేజే కాదు, నీకు వీలైతే 2-3 చదివినా పర్లేదు. సో నేను చెప్పిన ఈ వేలో నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంగ్లీష్ ఈజీగా కూడా వస్తుంది. బట్ ఈ వేలో నేర్చుకుంటూ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.